హాయ్! హలో! నమస్తే. నా ఛానల్ మొదటిగా చూస్తున్నట్లయితే నా పేరు రజియా. మేము బెంగుళూరులో ఉంటాము. రీసెంట్‌గా మేము ఫ్యామిలీ ఫ్రెండ్స్‌తో కలిసి గోవా అయితే వెళ్ళామండి. ఇయర్ ఎండింగ్ సెలబ్రేషన్స్ కోసం. మేము మార్నింగ్ 3:00కి స్టార్ట్ అయ్యాము. అందుకే బ్రేక్‌ఫాస్ట్ కోసం ఇక్కడ ఆగాము. ఇక్కడ ఆంబియన్స్ అయితే సూపర్ ఉందండి. బెంగుళూరు నుంచి గో గోవాకెళ్ళే దారిలో అయితే ఉంటుంది. ఈ మిశ్రా అనేది ఈ మిశ్రా ఫుడ్ కోర్ట్స్ చాలానే ఉన్నాయి కర్ణాటకలో. ఇది ప్యూర్ వెజ్ అండి. ఇక్కడ దొరకని ఐటెమ్ లేదు. స్వీట్స్ కానీ అన్నీ సౌత్ ఇండియన్, నార్త్ ఇండియన్ అన్నీ చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి. ఇక్కడ మనకి ట్రావెల్ చేసి వచ్చే వాళ్ళ కోసం మంచిగా వాష్‌రూమ్స్ అండ్ బాత్రూమ్స్ ఉన్నాయన్నమాట. చక్కగా ఫ్రెష్ అప్ అయిపోయి ఇక్కడ తినేసైతే వెళ్ళిపోవచ్చు. ఇక్కడేంటంటే ప్రతిదానికి ఇలాంటి మనకి స్టార్టింగ్‌లోనే ఇలాంటి కార్డ్ ఇస్తారండి. ఆ బార్‌కోడ్‌ని మనం ప్రతి ఐటెమ్ దగ్గర మనం స్కాన్ చేసి లాస్ట్‌లో అయితే బిల్ పే చేయాల్సుంటుంది. గోవా అయితే వచ్చేసామండి. ఇది మేము స్టే చేసిన హోమ్ స్టే అనమాట. బీచ్‌కి చాలా వాకబుల్ డిస్టెన్స్‌లో ఉంటుంది. ఇది కలన్గఢ్ బీచ్ దగ్గరైతే మాకు అకామిడేషన్ ఉన్నింది. ఈ బీచ్‌లో చాలా బావున్నింది పీస్‌ఫుల్‌గా. అంత పెద్ద ఎక్కువ క్రౌడ్ అయితే లేదు. ఆఫ్టర్‌నూన్ కాబట్టేమో. అయినా ఆఫ్టర్‌నూన్ ఎండైనా ఎళ్ళిపోయామనమాట మేము. ముందు వెళ్ళాలి అనేసి. ఇక్కడికైతే వచ్చేసాము. మా బాబు విత్ కిట్‌తో సహా రెడీ అనమాట బీచ్ అంటే. ఇక్కడ పర్ హెడ్ రూ. 100 తీసుకొని బోట్ రైడ్‌కైతే తీసుకెళ్లారనమాట. చాలా బావుంది. చాలా అనిపించింది ఈ రైడ్ కూడా. అక్కడ బార్గెనింగ్ ఎక్కువండి. మనం బార్గెనింగ్ చేస్తేనే మనకి మనీ సేవ్ అవుతాయి. చాలా కాస్ట్ చెప్తారు. ఈ బోట్ రైడ్ అయితే ఒక 15 మినిట్స్ అయితే ఉన్నిందనమాట. రూ. 100 15 మినిట్స్ వర్త్‌ఫుల్లే అనిపించింది. ఒక 2 రౌండ్స్ ఏసుకొని అలా అయితే బ్యాక్‌కి తీసుకొచ్చారు. ఆ తర్వాత కాసేపు అక్కడ ఆడుకొని అయితే వచ్చాము. శాంటా వచ్చాడనమాట మేమున్న దగ్గరికి. ఆహ్, చా వాళ్ళతో కాసేపు కబుర్లు చెప్పేసి, ఫోటోస్ దిగేసి, మేము వెంటనే నెక్స్ట్ క్రూజ్‌కైతే స్టార్ట్ అయిపోయామండి. ఈవినింగ్ 6:00కి వాళ్ళే మనం బుక్ చేసుకున్న తర్వాత వాళ్ళే పిక్ చేసుకుంటారనమాట ఇలా బసెస్‌లో వచ్చి. మేమైతే క్రూజ్ దగ్గరకైతే వచ్చాము. క్రూజ్ డిఫరెంట్ ప్యాకేజెస్ ఉంటాయండి. ఇక్కడ చాలా క్రూజెస్ అయితే ఉంటాయన్నమాట. వాటిలో మనం ఏది చూజ్ చేసుకుంటాం అనే దాన్ని బట్టి మన ప్రైజింగ్ ఉంటుంది. ఫస్ట్ ఫ్లోర్ అండ్ సెకండ్ ఫ్లోర్ వచ్చేసి కెసినో ఉంటుందండి. నె నెక్స్ట్ వచ్చేసి స్టార్టర్స్ అండ్ నెక్స్ట్ డిన్నర్ ఉంటుంది. అన్‌లిమిటెడ్ డిన్నర్ ఉంటుందనమాట. ఆ తర్వాత హార్డ్ డ్రింక్స్ అండ్ సాఫ్ట్ డ్రింక్స్ మనం తీసుకునే ప్యాకేజీని బట్టి ఉంటాయి. ఈ లాస్ట్ ఫ్లోర్‌లో ఎంటర్‌టైన్‌మెంట్ అయితే ఉంటుంది. మొత్తం నైట్ వ్యూ సూపర్ ఉంటుందండి. ఇదొక మంచి ఎక్స్‌పీరియన్స్. మనం మామూలుగా ఈ ఎక్స్‌పీరియన్స్ డైలీ లైఫ్‌లో చెయ్యం కదా! ఒకసారైతే ఎక్స్‌పీరియన్స్ చేయొచ్చు. ఇలా క్రూజెస్ అయితే ఉంటాయి. ఫుల్ లైటింగ్ తోటి దగ్ అనుకుంటా. నెక్స్ట్ వచ్చేసరికి పైన ఇలా ఎంటర్‌టైన్‌మెంట్ ఉంటుందండి. కొన్ని వాళ్ళ ట్రెడిషనల్ డాన్సెస్ వేశారు. పిల్లల కోసం ఇలా కార్టూన్స్ ఆహ్, అయితే వచ్చాయన్నమాట. వాటితోటి పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేశారు. గోవా పెద్దోళ్ళకే కాదండి పిల్లలు కూడా బానే ఎంజాయ్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసరికి కపుల్స్ తోటి డాన్స్ చేయించడం. ఆహ్, ఓన్లీ లేడీస్ తోటి, ఓన్లీ జెంట్స్ తోటి అట్లా కొన్ని ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రోగ్రామ్స్ అయితే నడుస్తూ ఉంటాయి. చాలా అనిపించింది. నెక్స్ట్ వచ్చేసరికి ఇంక అందరూ ఈ క్రూసు ఈ క్రూసు మనకి 8:30 టు 10:30 వాటర్‌లో మూవ్ అవుతూ ఉంటుందండి. దాంతో పాటు మిగతాయి కూడా మూవ్ అవుతూ ఉంటాయి గదా! వాటి ఫోటోసు, వీడియోసు తీసుకుంటా చాలా బాగా అయితే ఎంజాయ్ చేశాము. ఎక్కడ పట్టినా క్రూస్ అంతా తెలుగోళ్ళే. బీచుల దగ్గర తెలుగోళ్ళేనండి. మన తెలుగోళ్ళు ఎక్కడ పట్టినా ఉన్నారనమాట. చాలా హ్యాపీగా అనిపించింది. నెక్స్ట్ డే మార్నింగ్ బాగా బీచ్‌కైతే ఎళ్ళామండి. ఇది కూడా గోవాలో ఫేమస్ బీచ్ అనమాట. మార్నింగే వెళ్ళిపోయాము.
అక్కడ కొన్ని ప్రశాంతంగా ఫొటోస్ అయితే తీసుకున్నాము. మన డైలీ రొటీన్‌కి భిన్నంగా మన మైండ్, బాడీ రిలాక్స్ అవ్వాలంటే ఇలాంటివి వెకేషన్స్ కంపల్సరీ అండి. మనకే కాదు పిల్లలకు కూడా. ఎక్కడికో లాంగ్ లాంగ్ ఎళ్ళక్కర్లేదండి. మనకి దగ్గరలో ఉన్నది, మనకి అవైలబుల్‌లో ఉన్న ప్లేసెస్ ఎంజాయ్ చేస్తే చాలు. అదిగో చూడండి మా వాడు మళ్ళీ స్టార్ట్ అయిపోయాడనమాట. నేను ఇక్కడ ఈ బకెట్ పగలగొట్టేశాను. దాని పనిష్మెంట్ ఏంటో నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను చూడండి. ఇక్కడ కొన్ని పిక్స్ అయితే దిగాము. ఈ బీచ్ బావుంటుంది. మంచిగా బీచ్ వ్యూ తోటి ఇట్లా సెటప్ చేసి ఉంటుందనమాట. చాలా నచ్చింది. తర్వాత బ్రేక్‌ఫాస్ట్ చేసి మేము అగోడా ఫోర్ట్‌కైతే వెళ్ళాము. ఇది కూడా గోవాలో ఫేమస్ అనమాట. దీని దగ్గరలోనే ఆహ్, వాటర్ గేమ్స్ అవన్నీ ఉంటాయి. అవి కూడా ఎంజాయ్ చేయాలంటే ఎంజాయ్ చేయొచ్చు. వ్యూ అయితే బావుంటుంది. ఒక ఫోర్ట్ ఎట్లా ఉంటుందో అలాగే ఉంది. అక్కడ పైకి వెళ్ళాక మనకి బీచ్ వ్యూ అయితే ఉంటుందనమాట. అక్కడే వాటర్ గేమ్స్ అవన్నీ కూడా ఉంటాయి. ఆ బీచ్ కూడా సింగేరియం బీచో ఏదో అంటారండి. అక్కడికైతే మేము వెళ్ళలేదు. ఇంకా మాకు నెక్స్ట్ ప్లాన్ ఉండింది. ఇక్కడి నుంచి గోకర్ణ నుంచి మురుడేశ్వర్ ఎళ్ళాలని. సో, మేమైతే ఈ ఫోర్ట్ వరకు చూసుకొని అక్కడి నుంచి గోకర్ణకి స్టార్ట్ అయిపోయాము. వ్యూ అయితే బావుంది. కానీ ఎండ ఉందండి. అబ్బబ్బబ్బా! ఏమి ఎండ. ఈ బీచ్ వ్యూ చూసారా? బావుంది కదా! ఆ ఫోర్ట్ పైన ఎక్కినప్పుడు ఇలా ఉంటుంది. చుట్టూ ఇటు సైడు కొండలాగా, అటు సైడ్ అంతా బీచ్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మేము కొన్ని పిక్చర్స్ అయితే అక్కడ తీసేసుకొని, అక్కడి నుంచి లంచ్‌కైతే బయలుదేరామండి. మాకు గోవాలో ఉన్న 2 డేస్ కూడా మాకు పెద్దగా ఫుడ్ గురించి దిగులు పడాల్సిన అవసరం రాలేదు. అన్నట్టు చెప్పడం మర్చిపోయానండోయ్! మీరందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి. మీరేదైతే కోరుకుంటారో అవన్నీ ఈ సంవత్సరం పూర్తవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నెక్స్ట్ గోకర్ణ అండ్ మురుడేశ్వర్ వీడియోస్ కూడా నా ఛానల్‌లో వస్తాయండి. చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి.